హాయ్ అండి అందరికి. వైసీపీ పార్టీలో తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న, అలాగే ప్రజల చేత గూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నేత ఎవరైనా ఉన్నారు అంటే కేతిరెడ్డి. కేతిరెడ్డి ఎందుకు అంత ఫేమసు అంటే, ఆయన ధర్మవరం నియోజకవర్గంలో రోజు కూడా మార్నింగ్ వాక్ ద్వారా ప్రజలకున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడనమాట. ఒక రకంగా ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి అనే ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది. అందరూ కూడా గెలిచిన 11 సీట్లలో ఆయన ఉంటారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే గెలిచిన 11 సీట్లలో ఆయన లేడనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఒక టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన విషయాలైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, అలాగే ఇంకా మరికొన్ని నిర్ణయాలు. ఎక్కడో ఉన్న వాళ్ళకి పదవులివ్వటం. ఎవరైతే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళందరికీ కూడా పదవులివ్వటం వల్ల ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన నాయకులున్నారు గదా! వాళ్ళకి సరైన గుర్తింపు లేకపోవడం వల్ల, అలాగే కార్యకర్తకి ఓన్లీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మినహా కార్యకర్తకి ఎలాంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల, కార్యకర్తలు పార్టీకి దూరమైపోవటం వల్ల పార్టీ ఈ స్థాయిలో దెబ్బతిన్నది. జగన్మోహన్ రెడ్డి ఏమంటే అందరికీ మంచి చేద్దామని చూసారు కానీ జగన్మోహన్ రెడ్డికి అందరూ ఇబ్బంది కలిగేలాగా ప్రయత్నించారు అని చెప్పేసి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, అలాగే భువనేశ్వరి గారిని వైసీపీ నాయకులు తిట్టడం, ఇలాంటి కొన్ని విషయాలు ఆ కూటమి నేతలు, అలాగే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన జనసేన నేతలు ఏకం కావడానికి అవకాశమైంది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వాళ్ళు చాలా కసిగా పనిచేశారని చెప్పేసి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది కూడా వైసీపీ పార్టీ ఓడిపోయినా గానీ కేతిరెడ్డి గెలుస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే కేతిరెడ్డి ఓడిపోవడం అనేది అందరికీ చాలా ఆసక్తి కలిగించిందనమాట. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం. థాంక్ యూ.